దుర్మార్గంగా అన్ని ఛార్జీలు పెంచిన పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి అయితే ఆ ఛార్జీలు పెంచడానికి మద్దతు పలికిన వాడు చంద్రబాబు గారు. అన్ని పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం పెడితే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరెంటు ధరలు పెంచిన దానికి నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెడితే మన చంద్రబాబు గారేమో ప్రజల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారి ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన లేదు. వారి కన్నంతా ముఖ్యమంత్రి పదవి మీదే ఉంది. మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్ప మేలు చేశారో చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరు మంచివారు, ప్రజల గురించి ఎవరు ఆలోచన చేశారు అని చిన్నపిల్లలు అడిగినా మన రాష్ట్రంలో సమాధానం వస్తుంది. మన రాష్ట్ర ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు అంటే దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు. దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించుకున్న విశ్వసనీయత. మళ్లీ అదే విలువలు, అదే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రజలు చూశారు కనుకనే రాజన్న రాజ్యము తెచ్చే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు కనుకనే ఈ రోజు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారిని రాజన్న వారసునిగా చూస్తున్నారు. కానీ ఈ విషయము మన చంద్రబాబు గారికి, కాంగ్రెస్ కి, టీడీపీ నాయకులకి బ్రహ్మాండంగా తెలుసు. వీరికి తెలుసు జగనన్న బయటే ఉంటే ఇక రెండు పార్టీలకు మనుగడ ఉండదని. ఇక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీరికి తెలుసు. అందుకనే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజమే. ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవరు ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు మళ్ళీ రాజు అవుతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు తన పండించే పంటకి నష్టం కలగకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మళ్ళీ ఉచితంగా చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, రాజన్న ప్రతి పథకానికి జగనన్న జీవం పోస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన మహిళలకి, అక్క చెల్లెలకి వారి బిడ్డల్ని చదివించుకోవడం కోసం
రాబోయే రాజధాని రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊర్లలో మన గ్రామాలలో ఇక బెల్ట్ షాపులు ఉండవు, నాటుసారా దొరకదు. మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కథం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సహాయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేము ఉన్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ రాసుకుంటూ మరో ప్రజల కష్టాలు సాధించుటకై, మహానేత ఆశయాలు సాధించుటకై. ఆసరా పూర్ణిమ ఆసరా ముందు